అందరికీ వందనాలమ్మా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. మనం ఒక క్రమమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన మార్గములో నడుస్తూ ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం చేరాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి ఇష్టమైన మార్గంలో ఒక్క అడుగు మనం వెయ్యాలి, ఒక అడుగు మనం వేయడం అలవాటు చేసుకోవాలి అని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి అడుగు ఏమని చెప్పుకున్నాం? ప్రేమ. రెండో అడుగు సంతోషము. దేవుడు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు రావాలి, నడుస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ కూడా ఏమని కోరుకుంటున్నాడంటే మనం ఆయన మార్గములో ఏం చేయాలి? నడవాలని కోరుకుంటా ఉన్నాడు. కొంతమంది కొంత దూరం నడిచాక ఆగిపోతూ ఉంటారు. కొంత దూరం నడిచాక ఆటంకాలు చూసి బెదిరిపోతూ ఉంటారు. కొంత దూరం నడిచాక బద్ధకం వచ్చి ఆలస్యం చేస్తూ ఉంటారు. కొంత దూరం నడిచాక సోమర్తనం వస్తుంది. కొంత దూరం నడిచాక అనారోగ్యంతో వెనక్కి వెళ్ళిపోయేవారు ఉంటారు. రకరకాల పరిస్థితులు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆగిపోవద్దు. ఏం చెప్తున్నాడు? సాగిపో. నువ్వు ముందుకి సాగిపోతే నీ జీవితం నువ్వు అనుకున్న గమ్యానికి వెళ్తావు. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలని బయలుదేరిన తర్వాత బస్సు వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అవసరమైతే ఆటో ఎక్కుతాం, ఆ ఊరు వెళ్ళగలిగే ఊరైతే. లేదనుకుంటే ఆటో కట్టించుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు ఆగిపోయావంటే ఆ ఫంక్షన్కి నువ్వు వెళ్ళలేవు. నువ్వు అక్కడికి వెళ్ళినట్టు కాదు. నువ్వు కొన్ని కారణాలు, ఎన్నో రకరకాల కారణాలు చెప్తావు, కానీ ఆ ఫంక్షన్లో నువ్వు ఉంటావా? ఉండవు. నువ్వు ఏదో ఒక బాధపడి ఆలస్యంగానైనా చేరావనుకోండి, అప్పుడు ఆ ఫంక్షన్లో నువ్వు చేరినట్టే. చాలామంది ఏం చేస్తారంటే ప్రయాణం అవుతారు, మందిరానికి వస్తారు, కానీ చివరి వరకు వెళ్దామనే ఆలోచన ఉండట్లా. ఆ వచ్చే ఆటంకాలను బట్టి ఆగిపోతూ ఉంటారు. కానీ నువ్వు ఆగిపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషపడ్డు. నువ్వు ఆగిపోయే జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. నువ్వు ఆలస్యంగానైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? అనుకున్న స్థలానికి వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా వెళ్తే నీకు ఇచ్చే జీవ కిరీటంలో నువ్వు ఎంత శ్రద్ధగా వెళ్తున్నావో నీకు ఇచ్చే జీవ కిరీటంలో దేవుడు నిన్ను అక్కడ చూపిస్తాడమ్మా. ఎంతమందిలో చూపిస్తాడంట? ఆదాము మొదలుకొని మనం మరణించేటంత వరకు, ఆయన రాకడొచ్చేటంత వరకు ఉన్న ప్రజలందరి ఎదుట. చూడండి, స్కూల్లో ఒక 1000 మంది ఉంటారేమో, హై స్కూల్లో అయితే ఒక 1000 మంది ఉంటారు, ఎలిమెంటరీ స్కూల్లో అయితే ఒక 500 మంది 400 మంది ఉంటారు. వాళ్ళందరు ఎదురుగుండా పిల్లలకి బహుమతి ఇస్తున్నారనుకోండి, ఒక గిఫ్ట్ ఇస్తున్నారనుకోండి, చప్పట్లు కొడుతుంటే ఆ 2వ తరగతి 1వ తరగతి పిల్లలు వాళ్ళందరు ఎదురుగుండా బహుమతి తీసుకునేటప్పుడు వాళ్ళ ముఖంలో ఉండే ఆనందం నిజంగా మేము చూసినప్పుడు, వాళ్ళకి ఇచ్చేది చాలా చిన్న పెన్సిలే, చాలా తక్కువ ఖరీదు, కానీ అది ఇచ్చినప్పుడు, అది తీసుకున్నప్పుడు వాళ్ళందరు ఎదురుగుండా వాడు ఎందులో గెలిచాడో చెప్తున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో ఆనందం ఎంతో గొప్పది. ఈ 500 మందిలో ఇస్తే నీకు వచ్చే ఆనందంలో, 1000 మందిలో వచ్చే ఆనందంలో, లక్షల మందిలో, కోట్ల మందిలో వచ్చే ఆనందం ఇంకెలా ఉంటుంది? దేవుడు మొట్టమొదటి మనిషి దగ్గర నుండి కూడా ఆయన రాకడొచ్చేంత వరకు ఈ జనం ఎంతమంది ఉంటారో అందరిలో నీకు ఒక కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకిచ్చే కిరీటం నీకు ఇస్తూ, నిన్ను పొగుడుతూ దేవుడు నీకు చెప్తా ఉంటాడనమాట. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఈ బిడ్డ ఆగకుండా
నా దగ్గరికి వచ్చిందని మెచ్చుకుంటాడు దేవుడు. ఆ మెప్పు మనం పొందాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఒకవేళ మనం ఆలస్యంగా వెళ్తే దేవుని సేవకులు ఏమనుకుంటారో, దైవజనులు ఏమనుకుంటారో అనేది కాదు మనం ఆలోచించాలి. ఎవరు మెచ్చుకోవాలని కోరుకోవాలి? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుని మెప్పు మనం పొందాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. దేవుని వైపు మనం చూడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవా. మొట్టమొదటి మాట, మనల్ని ఆయన ఎలా తీరుస్తాడంట? నీతిమంతులకి. ఇది నాన్న మన మందిరంలో బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ నీతిమంతురాలు. నిన్ను బట్టి కాదు, నీ క్రియలను బట్టి కాదు, నువ్వు చేసిన పనులను బట్టి కాదు, నువ్వు దేవుని నామాన్ని ధరించుకున్నావు. నువ్వు చేసిన పనులు అవన్నీ ఆ యొక్క భూమిలో, ఆ నేలల్లో దేవుడు ఏం చేశాడు? భూస్థాపితం చేసేసాడు. ఇక నుండి నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవి. బాప్తీసం తీసుకున్నవారు అందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. నువ్వు చేసే పనులు ఎలా ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, నువ్వు నడిచే నడక ఎలా ఉండాలి అంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుడు ఎలా మాట్లాడతాడో మనం అలా మాట్లాడాలి. దేవుడు ఎలా నడుచుకుంటాడో మనం అలా నడుచుకోవాలి. అది దేవుని నామానికి మహిమ. దేవునికి ఇష్టమైన పిల్లలు దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి. కారణం ఏంటంటే నిన్ను దేవుడు ఎలా చేస్తున్నాడమ్మా? ఎలా చేస్తున్నాడు? నీతిమంతురాలు, నీతిమంతుడు. ఏమని పేరు పెట్టాడు నీకు? నీతిమంతుడు, నీతిమంతురాలు అనే పేరు నీకు పెట్టాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు చేసే మొర్రంట ఆలకిస్తాడంట. నువ్వు బాప్తీసం తీసుకుని అందరూ ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు బాప్తీసం తీసుకున్న బిడ్డవైతే నీ మొర్ర ఏం చేస్తాడు? ఖచ్చితంగా, అంతే, ఖచ్చితంగా ఆలకిస్తాడన్నమాట. నా మొర్ర ఆలకించట్లేదు అని కానీ మనం ఎవరమైనా అన్నాము అంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేను దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూసుకోవాలి తప్ప నువ్వు ఆయనతో అంటుకట్టబడిన బిడ్డవి, నువ్వు ఆయన బిడ్డవి. నీ మొర తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే ప్రార్థన చేసి బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అనేకుల కొరకు ప్రార్థన చెయ్యాలి. అనేకులను దేవుని సన్నిధికి నడిపించటానికి పేరు పెట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మందిరంలో వ్యక్తులు అందరూ కూడా మార్పు చెందుతారు. వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించాల్సిన బాధ్యత నీకు అప్పగించాడు. మందిరంలోకి ఎక్కువ మంది రావట్లేదంటే కారణం ఎవరో తెలుసా? నీవే. రాకుండా చేయడానికి కారణం ఎవరో? నీవే. ఎందుకంటే నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. నువ్వు కానీ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట. చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడైన మానోహ అనునొకడుండెను.
అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. చాలమ్మా. ఇక్కడ దేవుని దూత ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గరికి, అమ్మాయి దగ్గరికి వచ్చిందంట. ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? ఒక అమ్మాయి దగ్గరికి. ఆమె పేరు రాయలేదు కానీ ఆమె భర్త పేరు రాశాడు. ఎందుకంటే అక్కడ వంశం గురించి చెప్తూ వస్తున్నాడు కాబట్టి అక్కడ తన భర్త పేరు రాశారు. ఏం పేరంట ఆయన పేరు? మానోహ. ఆయన పేరేంటి? మానోహ. అయితే ఈ వ్యక్తి లేడు, ఆమె ఒక్కటే ఉంది. ఒక్కడమే ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అమ్మో నాకు భయం, అమ్మో నాకు భయం అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనం ఒక్కడమే ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆ ఒంటరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఒంటరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. నువ్వు దేవుని బిడ్డవు గనక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత వచ్చేసిందంట ఈమె దగ్గరికి. దేవుని దూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, నీవు జాగ్రత్తగా ఉండు. ఎలా ఉండాలంటమ్మా? చాలామంది దేవుని పిల్లలంటే చాలా అలుసు అనుకుంటారు. వాళ్ళకి ఏం జాగ్రత్తలు అక్కర్లేదనుకుంటారు. వాళ్ళకి జాగ్రత్తలు ఏం అవసరం లేదు కాదు, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలు అలుసుగా తీసుకోవడం కాదు, దేవునికి బాప్తీసం తీసుకోవడం ఒక ఎత్తు అయితే జాగ్రత్తగా ఉండడం అనేది మరొక ఎత్తు. మనం దేవుని పిల్లలం అనిపించుకోవడం కాదు, కానీ ఎలా ఉండాలంటమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంతమంది వ్యక్తులతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు బైబిల్లో. మనకి తెలిసి మరియమ్మతోనే మాట్లాడాడు అనుకుంటాం, కానీ ఇంకా ముందు దేవుని దూతంట ఈమె దగ్గరికి వచ్చిందంట. మరియమ్మ తల్లికి ఆమెతో మాట్లాడక ముందే ఈమె దగ్గరికి వచ్చింది. స్త్రీ పేరైతే తెలియదు కానీ ఈమె ఎవరంట? మానోహ భార్య. ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూతొచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి, నువ్వు ఉండి చదువు నాన్న, ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను. అందుకే చెప్తారనమాట దేవుని పిల్లలు బాప్తీసం తీసుకున్న వారు కొన్ని తినకూడదు, కొన్ని తినకూడదు. ఎందుకు చెప్తారు అలాగా? మనల్ని మనం అపవిత్రం చేసుకోకూడదు. కొన్ని తినడం ద్వారా మనం ఏమవుతామంటమ్మా? ఏమవుతాం? అపవిత్రమవుతాం. కొన్ని తినడం ద్వారా అపవిత్రమవుతాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, కొన్ని నువ్వు తినకూడదు, నువ్వు కొన్ని తాగకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూసారా, చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత ఏమో జాగ్రత్తలు అవసరం లేదులే అనుకుని అశ్రద్ధగా ఉంటారు. అలా ఎప్పుడూ ఉండకూడదు. దేవుని పిల్లలు ఏది జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే నీకు క్రమమైన జీవితం ఉన్నట్లు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వంట ఏం చేయకూడదు? ద్రాక్షారసం మద్యమునే కానీ నువ్వు త్రాగకూడదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నువ్వు అపవిత్ర పరుచుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నాడు వాగ్దానం. ఈ మాట ముందు చెప్పి ఏమని చెప్తున్నాడంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆ కన్న కుమారుడికంట ఏం చేయకూడదంట? తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని
దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టినని చెప్పాడనమాట ఆ వ్యక్తికి. చూసారా, ఈ వ్యక్తి ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఎలాంటి వాడంటే ఒక రాజుతో సమానం. ఈయన ఫిలిష్తీయులందరినీ ఆ యొక్క బారి నుండి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షిస్తాడు. ఇలాంటి రక్షించే ఈ వ్యక్తి తల్లి గర్భంలో ఇంకా గర్భంలో పడకముందే దేవుని దూత ఆమె ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఉంది. ఇక నుండి, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు అపవిత్రంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు మంచి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆ కుమారుడికి క్షౌరం చేయకూడదు. మంగళికత్ అనేది ఆ వ్యక్తి మీద పడకూడదు. ఆ వ్యక్తి ద్రాక్షారసం కానీ ఇలాంటి వాటిని తాగకూడదంటే ముందు నువ్వు తాగకూడదు. ముందు నువ్వు ఆ అలవాటు అనేది మానేయాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు పరిశుద్ధమైన కుమారుడు జన్మిస్తాడని ఎవరు చెప్తున్నారమ్మా? దేవుని దూత. ఆ చెప్పినప్పుడు ఆమె ఒంటరిగా ఉందంట. అమ్మో, నేను ఒంటరిగా ఉన్నాను, నాతో దేవుని దూత మాట్లాడింది. ఇప్పుడు భర్తకి చెప్పాలంటే భయం. భర్తకు భయపడాలా, ఎదురు తిరగాలమ్మా? దేవుడు ఏమని చెప్పాడు? భర్తకి లోబడాలి. బైబిల్ ప్రకారం స్త్రీలు భర్తకి లోబడాలి. వాళ్ళ మీద పోట్లాడటం కాదు, ఎదురు తిరగడం అంతకంటే కాదు, లోబడాలి భర్తకి. ఇక్కడ భర్తకి చెప్పడానికి ఈమెకి భయం వేసిందంట. భయం వేసి వచ్చిన తర్వాత మెల్లగా చెప్తుందనమాట. ఏమనంటే, ఒక దేవుని దూత నా దగ్గరకు వచ్చిందయ్యా, వచ్చి నాతో ఇలాగ చెప్పిందయ్యా, నన్ను ఎలాగ ఉండమంటుంది. ఈరోజు మొదలుకొని నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నువ్వు కూడా ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పింది. అప్పుడు భర్త సరే అన్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఆమె ఇంకొక రోజంట వెళ్ళి పొలంలో ఉందని 9వ వచనం చదువుకుందామమ్మా. దేవుడు మానోహ ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను. ఇక్కడ మానోహ కూడా అంట, అయ్యా ఆమెకే కనపడ్డావయ్యా, నాకు కూడా కనపడు, నాకు కూడా కనబడితే నేను కూడా సంతోషిస్తాను అని ఏం చేశాడంట. కొంతమంది దేవుడు నాతో మాట్లాడమను, దేవుడిని నాకు కనబడమను అని ఎక్కడ కూర్చుని చెప్తారు? కూర్చోకూడని స్థలాలలో కూర్చుని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. కాదు, ఎక్కడికి వస్తే దేవుడిని మాట్లాడతాడు? పరిశుద్ధ స్థలంలోకి వస్తే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. మానోహ ప్రార్థన చేస్తున్నాడు, ఆమె భార్య ప్రార్థన చేస్తుంది, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడంట. అందుకే ప్రత్యేకమైన మాట రాయబడింది అనమాట. ఏమని రాయబడింది అక్కడ? దేవుడు మానోహ ప్రార్థన, బా ఎంత సంతోషం అమ్మా, నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఆయన ప్రార్థనే కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటే నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మనందరం ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉంటాం, నా ప్రార్థన దేవుడు ఆలకించి నా పక్షాన గొప్ప మేలు చేశాడని మనందరం సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఈ మానోహ ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆలకించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ స్త్రీ వెళ్ళి పొలంలో పని చేస్తుందంట. ఎక్కడుందమ్మా? పొలంలో ఉంది. పని చేసుకుంటా కూడా ప్రార్థన చేసుకుంటుంది, పని చేసుకుంటా ప్రార్థన చేసుకుంటుంది. కొంతమంది పని చేసుకుంటా పోట్లాడుతూ ఉంటారు, పని చేసుకుంటా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు.
దేవుని పిల్లలు మనం ఏం చేయాలి? పని చేసుకుంటూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. పని చేసుకుంటూ నువ్వే పనైనా చెయ్యి. దేవుడు చెప్పాడు 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి. పని చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుణ్ణి తలుచుకోకుండా ఉంటే వేరేవాడు వస్తాడన్నమాట మన మనసులోకి. ఆ సాతాను వచ్చి సాతాను మాటలు వినిపిస్తూ ఉంటుంది, సాతాను పనులు చేపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు, మనం పని చేసుకుంటూ దేవుని మీద మన మనసు పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన దగ్గరికి వస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. మనోహ ప్రార్థన ఆలకించినప్పుడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని దూత పొలంలోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడమ్మా? పొలంలోకి వచ్చాడు. ఇక్కడ మరలా ఆ స్త్రీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, చదవండి 10వ వచనం. మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని ఆమెతో చెప్పాను. అప్పుడు లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీ చాలమ్మా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యాయం అంతా చదువుకోండి. ఇక్కడ దేవదూత చెప్తా ఉన్నాడు, మాట్లాడిన ఆ వ్యక్తితో మాట్లాడిన వ్యక్తివి నువ్వేనా? మా ఆవిడతో మాట్లాడిన వ్యక్తివి నీవేనా అని అడుగుతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు నేనే అని చెప్పి ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆ వ్యక్తిని ద్రాక్షారసమైన మద్యమైన తాగకుండా పెంచవలసిన బాధ్యత మీదే. ఆ రీతిగా మీరు ఉండాలి, మీకు ఒక కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తాను అని చెప్తే ఆయన అంటాడు, అయ్యా ఆ కాలం ఏంటంటే బలి అర్పించే కాలం. ఈ మానోహ ఆ కాలంలో బలి అర్పించేవాళ్ళు అనమాట. దేవునికి బలిపీఠం కట్టి వెంటనే వెళ్ళి ఆ బలిని తీసుకొస్తే ఆ దేవదూత అంటది, మేము తినం కదా. ఆ మాట చదివితే బాగుంటుందేమో. 14వ వచనం చదువునానా? 16వ వచనం. నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. మరి దేవదూతలు ఏం తింటారు? పరలోక రాజ్యంలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ ఉండే ఆహారం తింటారు, కానీ ఈ భూమి మీద ఉండే ఆహారాన్ని తినరు. చూసారా? అలాగా పరిశుద్ధమైన వాటిని తినేవారు దేవుని యొక్క దూతలు. ఇక్కడ దేవునికే అర్పిస్తున్నారు, కానీ దేవుని దూత అంటుంది నువ్వు అర్పణ అర్పిస్తావు కానీ నేను తినను. అయితే నీకు సూచనగా నువ్వు చేసిన అర్పణలో నుండి, ఆ బలి అర్పించిన దానిలో నుండి నేను పరలోకానికి వెళ్తాను అని చెప్పి అక్కడ 20వ వచనం చదువునానగా, ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. చూసారా? ఇక్కడ ఒక వ్యక్తిలాగా కనిపించి భార్యాభర్తలు ఇరువురితో మాట్లాడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మీకు పుట్టే కుమారుణ్ణి పరిశుద్ధంగా మీరు పెంచాలి. మీ జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీకు పుట్టబోయే కుమారుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దానికి ఆనమాలుగా నువ్వు అర్పించిన బలిలో నుండి, ఆ అర్పించిన అర్పణలో నుండి దేవదూతంట ఆ అగ్ని జ్వాలలలో నుండి ఎక్కడికి వెళ్ళింది? పరలోక రాజ్యానికి. ఎంత ఆశ్చర్యం అమ్మా! నిజంగా మనం చేసే ప్రార్థన దేవుని దూతలు ఆలకించి ఆ ప్రార్థనను తీసుకువెళ్తూ ఉంటారు. ఆ ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? కొంతమంది నిద్రపోత ప్రార్థన చేస్తారు, కొంతమంది అశ్రద్ధగా ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏం అడుగుతున్నారో వాళ్ళకే తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు.
అలాగ మనం ఎన్నడూ ప్రార్థన చేయకూడదు. మనం అడిగే మాట, మనం చేసే పని, మన ప్రార్థన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. మనం అడిగే ప్రతిదీ దేవుడు వింటున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చెయ్యాలి. వీళ్ళు పిల్లలు లేని వాళ్ళు, వీళ్ళకి పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు అనబడిందంట. అలాంటి వ్యక్తికి దేవుడు పిల్లల్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే తన భర్త భార్య ఇరువురు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. పిల్లల కోసమే కాదు, ఏ పని కోసమైనా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డ పేరేంటో తెలుసా? ఏం పేరు? సంసోను. ఆయన పేరు సంసోను. ఆ వ్యక్తి చక్కని ఆ యొక్క బిడ్డను ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవింపచేశాడు. పరిశుద్ధంగా జీవించటానికి తల్లి తండ్రి ఎంతో ప్రార్థన చేశారు. బాప్తీసం తీసుకున్న నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడమ్మా. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదటిగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకుండా మన ఇష్టానుసారంగా ఉంటే మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయా? రావు. ఆశీర్వాదాలు రావు. మనం ఏది తినకూడదో, ఏది తినాలో, ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. అలా నువ్వు ఇష్టమైన జీవితం జీవిస్తే ఆ పరలోక రాజ్యంలో ఆయన కిరీటం నీకు ధరింపజేస్తాడు. అందరిలో నిన్ను పిలిచి నీ పేరు చెప్పి నీకు జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన పనులు, నువ్వు మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీకు గొప్ప ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఎలా ఉండడం నేర్చుకోవాలి? దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి నేర్చుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అలాంటి జీవితం నాకు ఇవ్వు ప్రభు అని మనందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, దయగలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలనాడు మానోహతో ప్రభువా, మరి మానోహ భార్యతో దేవుని దూతగా నువ్వు మాట్లాడావు ప్రభువా. మాట్లాడి నాయన ఆ యొక్క బిడ్డలు ఇరువురితో కూడా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ దినం మొదలుకొని నువ్వు ద్రాక్షారసమైనను మద్యమైనను నువ్వు సేవించకూడదని తెలియచేసి, అయ్యా పుట్టబోయే బిడ్డ కొరకు కూడా నువ్వెన్నో సంగతులు తెలియజేస్తూ వచ్చావు ప్రభువా. ఇశ్రాయేలీయులను రక్షించటానికి ఈ బిడ్డను వాడుకుంటానని వాగ్దానం చేశావు ప్రభువా. నిజంగా మేము కూడా తండ్రి నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉన్నారు ప్రభువా. దేవా, అలా కాకుండా తండ్రి నీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవించటానికి, జాగ్రత్తగా ఉండటానికి మాకు నేర్పించండి అయ్యా. బిడ్డ అయితే ఏవి తినకూడదో ఏవి తినొచ్చో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చావు ప్రభువా. అలాగే మేము కూడా ఏవి తినాలో ఏవి తినకూడదో ప్రభు నేర్చుకుని నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగులాగున నీ కృప చూపించుమని మమ్మల్ని అందరినీ పేరు పేరు చొప్పున నీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.